హలో గైస్, వెల్కమ్ టు ఎస్4 ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం పైథాన్ డిక్షనరీ గురించి నేర్చుకుందాం. సో లాస్ట్ వీడియో లోపల పైథాన్ సెట్స్ గురించి చెప్పాను. సో మిస్ అయిన చెక్ చేయండి. ఐ కవర్డ్ లాట్ ఆఫ్ మెథడ్స్ ఇన్ ద సెట్ గైస్. సో ఈ వీడియోలో పైథాన్ డిక్షనరీ గురించి చూద్దాం. A dictionary in the Python is an ordered, mutable, and indexed guys, and collection of key and values like pairs. Okay, and where the keys are unique only guys. ఇక్కడ మనకు డూప్లికేట్ కీస్ అలో చేయదు, కీస్ ఆర్ యూనిక్. అండ్ ఇక్కడ కీ ఫీచర్స్ వచ్చేసి అండ్ ఇట్స్ ఆర్డర్డ్ టైప్, ఆర్డర్డ్ గైస్. ఓకేనా, సో మనకు సో మీరు ఎలా డిక్షనరీ క్రియేట్ చేస్తున్నారో అలాగే యూ విల్ గెట్ లైక్ దట్ గైస్, ఆర్డర్ టైప్. అండ్ ఇట్స్ మ్యూటబుల్ గైస్. అండ్ డిక్షనరీలో కూడా మనం ఇక్కడ యాడ్ అండ్ రిమూవ్ చేసేసుకోవచ్చు, అప్డేట్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో కీస్ ఆర్ యూనిక్, కీస్ అని డూప్లికేట్ చేయలేము ఇక్కడ. అండ్ ఇక్కడ హెటరోజినియస్ గైస్, అంటే వీ కెన్ స్టోర్ మల్టిపుల్ డేటా టైప్స్. లైక్ మనం సెట్స్ లోపల వీ కెన్ స్టోర్ స్ట్రింగ్స్ కానీ ఇంట్ కానీ టపుల్, సో ఏవైనా మనం ఇందు లోపల స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. I'll give the example on this. Okay, and see, I covered a few points again. You just check it guys. So dictionary is one of the sequence data types, same like list and tuple and sets only. And so how we are representing dictionary మనం ఇక్కడ so like curly braces తో represent చేస్తాం, same like list only. And it can store more than one values and it can allow all types of data types guys. Okay, and it's ordered and indexed. And so it's a mutable guys. Okay na? And it can't allow any duplicate values in the dictionary. So guys, I'll give the example on this. First I'm going to take the dictionary. So just dict is equal to, dict is just simply I'm going to take student result, student example guys. Okay, student, okay, student info is equal to curly brace loper keys, key like name and colon, so the value like Sidhu, and next one more key is course, and value like Python, and fee is the one more key, the value like something number base. Okay, see, I'm going to print the student info dictionary. So guys, so you'll get like this, you will get like this. And see, just I'm going to print here. I'm going to show the type of the dictionary guys. See, type of the students. See, type of students. See what you will get. So ఇక్కడ మనం ఏం గెట్ చేసుకుంటున్నాము, ఇట్స్ a class dictionary guys. ఇదే డిక్షనరీ. సో దీని డేటా టైప్ వచ్చేసి ఇట్స్ a dictionary guys. ఇట్స్ a dictionary type. అండ్ నెక్స్ట్ సేమ్ లైక్, సో మనం లిస్ట్ లో అయితే, సెట్ లో అయితే, డిక్షనరీ టపుల్ లో అయితే మనం ఎలా అయితే తెలుసుకున్నామో లెంత్ ఆఫ్ ది సెట్ కానీ లైక్ టపుల్ కానీ లిస్ట్ ఎలా తెలుసుకున్నామో సేమ్ లైక్ ఇక్కడ కూడా మనం లెంత్ ఫంక్షన్ యూజ్ చేసుకొని యూ కెన్ నో ద లెంత్ ఆఫ్ ది డిక్షనరీ ఆల్సో గైస్. సో జస్ట్ ఐఎమ్ యూజింగ్ సేమ్ లెంత్ ఫంక్షన్ స్టూడెంట్ ఇన్ఫో. సి నౌ ద లెంత్ ఈస్ 3 గైస్. ఓకేనా, సో ఇలా మనం లెంత్ ఫంక్షన్ యూజ్ చేసుకొని సో ఆ డిక్షనరీ లెంత్ ని ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు. అండ్ సో గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ నేను గోయింగ్ టు షో యు వన్స్ అగైన్ ప్రింట్ నేను స్టూడెంట్ ఇన్ఫో అంటున్నాను గైస్. మనం ఇక్కడ ఏదైతే ఆర్డర్ లో క్రియేట్ చేస్తామో యూల్ గెట్ సేమ్ ఆర్డర్ గైస్. ఇక్కడ మీరు ఏదైతే ఆర్డర్ లో ఇచ్చేసారో నేమ్, కోర్స్, ఫీ అలాగే ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఇచ్చేస్తున్నామో ఇట్స్ ఆర్డర్ టైప్ గైస్. ఓకే, అండ్ మ్యూటబుల్ అని చెప్పాను కదా, ఐ విల్ షో యూ ఎలా యాడ్ చేయాలో ఎలిమెంట్ ని. అండ్ మ్యూటబుల్ అని చెప్పాను కదా, చూడండి యాడ్ ఎలిమెంట్, యాడ్ కీ అండ్ వాల్యూ. సో సింప్లీ జస్ట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ నేను సో స్టూడెంట్ ఇన్ఫో ఆఫ్ అని చెప్పేసి కీ తీసుకుంటున్నాను. లైక్ కీ ఏంటి, ఇప్పుడు ఇక్కడ అడ్మిషన్ నంబర్ అంటున్నాను. సో అడ్మిషన్ నంబర్ ఇస్ ఈక్వల్ 1 2 3 అని ఇచ్చేసింది చూడండి ఇక్కడ. సో నేను ప్రింట్ స్టూడెంట్ ఇన్ఫో అని చెప్తున్నాను. సో నా యూల్ గెట్, చూసారు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ వచ్చేసి యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ వీ కెన్ రిమూవ్ ఆల్సో గైస్. మనకు ఎలాగైతే యాడ్ మెథడ్ అలాగే రిమూవ్ కూడా చేసేయచ్చు అనమాట. రిమూవ్ చేసేసుకోవచ్చు. రిమూవ్ చేయాలంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెథడ్స్ లైక్ పాప్ ఉంటుంది, పాప్ ఐటమ్ ఉంటుంది. ఓకేనా, సో జస్ట్ యూస్ ద పాప్ గైస్. సో జస్ట్ నేను స్టూడెంట్ ఇన్ఫో డాట్ పాప్ ఆఫ్ అని చెప్పేసి యూ కెన్ పాస్ ద కీ. వాట్ ఇస్ దట్, అడ్మిన్ నంబర్ ఇచ్చేస్తాను. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ అగైన్ ద రిజిస్టర్ స్టూడెంట్ ఇన్ఫోని మళ్ళీ ఇచ్చేసాను చూడండి సరే. సో నాకు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ రిమూవ్ అయిపోయి నాకు నార్మల్. సో ఇట్స్ యూ గాట్ ఇట్ నా. సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాను ఇక్కడ, మ్యూటబుల్ కదా. సో అంటే మనం యాడ్ అండ్ రిమూవ్ చేయగలుగుతున్నాం. సో ఇట్ మీన్స్ సో వీ కెన్ చేంజబుల్ గైస్, మనం దీన్ని చేంజ్ చేసేయచ్చు. అండ్ వీ కెన్ అప్డేట్ ఆల్సో గైస్. ఇప్పుడు సపోజ్ ఫీ ఇక్కడ మనకు 9,000 ఇచ్చారు కదా, నేను దాన్ని 10,000 చేస్తున్నాను చూడండి. అప్డేట్ కూడా చేసేసుకోవచ్చు. స్టూడెంట్ ఇన్ఫో ఆఫ్ వాట్ ఇస్ దట్, ఫీ కదా. ఫీ ఇస్ ఈక్వల్, సో ప్రీవియస్ గా 10 ఉంది కానీ దాన్ని 12,000 చేస్తాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ అగైన్ స్టూడెంట్ ఇన్ఫో అంటున్నాను సింపుల్ గా. నౌ సీ విల్ గెట్ like this. So ఇలా అప్డేట్ కూడా చేసేయచ్చు. స్టూడెంట్ ఇలా యూ కెన్ అప్డేట్
అప్డేట్ కూడా చేసేసుకోవచ్చు, అప్డేట్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకా ఇప్పుడు ఈ సెట్ లోపల మనం ఇండివిజువల్ కూడా యాక్సెస్ చేసేయచ్చు. సపోజ్ సెట్ లోపల మనకు మీకు ఓన్లీ కీస్ కావాలి అంటే సెట్ సారీ ఇక్కడ డిక్షనరీ నుంచి మనం ఓన్లీ కీస్ గెట్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ ఎ ప్రీ డిఫైన్డ్ మెథడ్ లైక్ కీస్ ఓన్లీ గైస్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ స్టూడెంట్ ఇన్ఫో డాట్ కీస్ అని చేస్తున్నాం చూడండి. నౌ ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ కీస్. కీస్ ఏమున్నాయి అక్కడ మనకు నేమ్, కోర్స్ అండ్ ఫీల్డ్ రిటర్న్ చేసేస్తుంది సింపుల్ గా ఇలా. సో ఇలా మనకి నేమ్ ని, కోర్స్ ని, ఫీల్డ్ రిటర్న్ చేసేస్తుంది. అండ్ సేమ్ లైక్ మీకు ఓన్లీ వాల్యూస్ రిటర్న్ చేయాలి అంటే యూ హ్యావ్ వాల్యూస్ మెథడ్ గైడ్, వాల్యూస్. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ స్టూడెంట్ ఇన్ఫో డాట్ వాల్యూస్. సో ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ వాల్యూస్ లైక్ వాట్ అక్కడ మీకు సిద్ధు, కోర్స్, పైథాన్ అండ్ 12,000 ఇలా రిటర్న్ చేసేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఇట్స్ ఎ. లేదు మీరు ఆ డిక్షనరీ ఉండాలి లైక్ పేర్స్ ని రిటర్న్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సపోజ్ లైక్ పేర్స్ ఏంటి, నాకు నేమ్, నేమ్ కి ఇచ్చిన వాల్యూ, నేమ్ అనే కీ కావాలి, వాల్యూ కావాలి, తర్వాత కోర్స్ కి దాని వాల్యూ అలా ప్రింట్ చేయాలనుకుంటే వీ హ్యావ్ వన్ మోర్ మెథడ్ లైక్ ఐటమ్స్ గైస్. ఐటమ్స్ చూడండి, ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఐటమ్స్. నౌ సీ ఇట్ విల్ రిటర్న్ పేర్స్ గైస్. ఇలా మనకు నేమ్ సిద్ధు, కోర్స్ పైథాన్ అండ్ ఫీజ్ 12,000 ఇలా రిటర్న్ చేసేస్తుంది అనమాట. సో మనకి ఈ 3 మెథడ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. డిక్షనరీ లోపల 3 మెథడ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో అలా మనం కీస్ రిటర్న్ చేసేసుకోవచ్చు, వాల్యూస్ రిటర్న్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇండెక్స్ అనే ఒక వర్డ్ చెప్పాను కదా, మీకు ఒక పాయింట్ చెప్పాను, ఆర్డర్డ్ అండ్ ఇండెక్స్ అని చెప్పాను కదా. సో ఇండెక్స్ అంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జనరల్గా. ఇక్కడ ఇండెక్స్ ని బేస్ ఎలా అంటే నంబర్ కాకుండా కీని బేస్ చేసుకొని రిటర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు సింపుల్ గా మీరు ఇండెక్స్ అన్నానని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ స్టూడెంట్ ఇన్ఫో ఆఫ్, నేను సపోజ్ 1 అని ఇచ్చేసాను. జనరల్ 1 అంటే మీకు మీ అంటే ఏమి వాళ్ళ కోర్స్ కావాలి కదా జనరల్ గా. చూడ అక్కడ ఏమి ఇచ్చేస్తుంది చూసారా. సో ఇలా రిటర్న్ చేయదు అంటే ఇక్కడ ఇండెక్స్ డే, కాకపోతే ఎలా అంటే యూజింగ్ బై కీస్ అన్నమాట. ఇప్పుడు నేను కీ ఏముంది ఇక్కడ మనకు కోర్స్ ఉంది కదా, 1 అంటే కోర్స్ కదా, కోర్స్ ఇచ్చేస్తాను, ఇట్ విల్ రిటర్న్ పైథాన్ ఇలా. సో ఇండెక్స్ దగ్గర ఇలా కీస్ బేస్ చేసుకొని ఇండెక్స్ తో వచ్చేస్తుంది అనమాట. అండ్ ఒకవేళ మీరు ఈ స్టూడెంట్ ఇటరేట్ చేయాలి అనుకుంటే సో వీ కెన్ ఇటరేట్ డిక్షనరీ. మన డిక్షనరీ మనం ఇటరేట్ చేయాలి అనుకుంటే సింపుల్ ఫర్ సమ్ ఎక్స్ ఇన్ సో స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఐటమ్స్ అన్నాను కదా, నాకు పేర్ గా రిటర్న్ అవ్వాలి కదా, ఐటమ్స్ అంటున్నాను అండ్ ప్రింట్ ఎక్స్ అంటున్నాను. చూడండి సింపుల్ మనకు నీట్ గా. సో ఆ నేమ్ కీస్ వచ్చేస్తాయి చూసారు ఇలా నీట్ గా, నేమ్ అండ్ సిద్ధు, కోర్స్, పైథాన్ అండ్ ఫీజ్ ఇలా రిటర్న్ చేసేస్తున్నాం. సో ఇలా మనం యాడ్ చేసేసుకోవచ్చు, రిమూవ్ పాప్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇంకా పాప్ ఐటమ్ ఆల్సో యూజ్ చేసుకోవచ్చు. పాప్ ఐటమ్ కూడా ఉంటుంది చూడండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ స్టూడెంట్ ఇన్ఫో డాట్ పాప్ ఐటమ్ ఇచ్చేసాం గైస్. సో పాప్ ఐటమ్ ఇవ్వగానే ఏమవుతుందంటే సో బై డిఫాల్ట్ గా ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ని రిటర్న్ చేసేస్తుంది గైస్. లాస్ట్ ఏ ఎలిమెంట్ ఉంటుందో అది ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ నేను మళ్ళీ స్టూడెంట్ ని ప్రింట్ చేసేస్తున్నాను చూడండి. విల్ గెట్ నేమ్ అండ్ కోర్స్ ఓన్లీ, ఫీని రిమూవ్ చేసేసింది అనమాట. సో జనరల్ గా పాప్ అని చెప్పేసి 2 మెథడ్స్ ఉన్నాయి. పాప్ ఉంది, పాప్ ఐటమ్ ఉంది. పాప్ ఏం చేస్తుంది, మన ఏ కీవర్డ్ ఇచ్చేస్తే ఆ కీని రిమూవ్ చేసేస్తుంది. అదే మీరు పాప్ ఐటమ్ ఇచ్చేసారు అనుకో లాస్ట్ వన్ డైరెక్ట్ గా రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇలా మనం డిక్షనరీ లోపల యాడ్ చేసేసుకోవచ్చు, రిమూవ్ చేసేసుకోవచ్చు, అప్డేట్ చేసేసుకోవచ్చు, అండ్ అలాగే కీస్ గెట్ చేసేసుకోవచ్చు, వాల్యూస్ గెట్ చేసేసుకోవచ్చు, ఐటమ్స్ గెట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో దీని లోపల ఇంకా నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ని మనం పర్ఫార్మ్ చేసేయచ్చు అనమాట. సో ఇవన్నీ మనకు ఇవన్నీ కూడా మనకు డాటా స్ట్రక్చర్స్ గైస్, ఏవైతే మనం నేర్చేసుకున్నామో లిస్ట్ కానీ, టపుల్ కానీ, సెట్స్ కానీ, డిక్షనరీ. ఓకేనా. సో వీటి వల్ల మనం డిఫరెంట్ ఆపరేషన్ మనం పర్ఫార్మ్ చేసేయాలి అనమాట. ఓకే. సో గైస్ నెక్స్ట్ వీడియో లోపల మనం పైథాన్ మాడ్యూల్ గురించి నేర్చేసుకుందాం. థ్యాంక్ యూ, టేక్ కేర్.